ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎస్ మేడం, చెప్పండి. పిండ ప్రదానం కార్యక్రమం జరుగుతోంది. మీరక్కడ చూస్తున్నారో లేదోనని ఒకసారి గుర్తు చేద్దామని ఫోన్ చేశాను ఎస్పీ గారు. నేను చూడకుండా ఎలా ఉంటాను మేడం? మా అన్నయ్యను చంపిన వాణ్ణి కొంత తేలిగ్గా వదులుతానా? కేపీ బతికే ఉన్నాడు అన్న నా అనుమానం నిజమని ఈరోజు రుజువు అవుతుంది ఎస్పీ గారు. రుజువైన కొన్ని నిమిషాల తరువాత నా చేతుల్లో చచ్చిపోయాడన్న వార్త కూడా నీ చెవిన చేరుతుంది మేడం. గుడ్. ఈ ఆవేశాన్ని ఇలాగే కంటిన్యూ చేయండి. లైవ్ టెలికాస్ట్ చూస్తూ కేపీ రాకకి వెయిట్ చేయండి. ఏంటమ్మా, భగవంతుడు నాకు ఇలాంటి రాత రాశాడు. నీ మావయ్య వండి కూడా ఒక ఒంటరి ఆడదానిలా బతికాను. ఈరోజు ఆయన బతికుండగానే నా కొడుకు గగన్ పితృరుణం తీర్చుకుంటున్నాడు. ఇది చూడటం నా వల్ల కావడం లేదు. గగన్కి ఆయన బతికే ఉన్నారని చెప్పేస్తానమ్మా. అయ్యో, అంత పని చేయకండి అత్తయ్య. ఇప్పటిదాకా మనం చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. మనమేం చేసినా మావయ్య క్షేమం కోసమే కదత్తయ్య. మన ప్రయత్నమంతా ఆయన్ని రక్షించుకోవడం కోసమే కదా. అది కాదమ్మా, ఆయన బతుకున్నారని తెలిసి కూడా నేనే పని చేస్తుంటే ఎందుకు అడ్డుకోలేదనే వాడు నిలదీస్తాడమ్మా. అప్పుడు నేనేం సమాధానం చెప్పగలను? ఆ రోజుకి ఏదో ఒక ఆలోచన వస్తుంది అత్తయ్య. ఆ రోజు వరకు మావయ్య క్షేమంగా ఉండడం మనకి ముఖ్యం. సమస్యలన్నీ తీరి మావయ్య నిర్దోషిగా నిరూపింపబడితే బావే అర్థం చేసుకుంటాడత్తయ్య. ఇదంతా మనం ఎందుకు చేశామోనని. అప్పటి వరకు దయచేసి మీరు నోరు విప్పకండి. ఏదో ఒక రోజు వాడు మనసు మార్చుకుని పిండం పెట్టాడే అనుకో, అప్పుడు నేను ఏకంగా డైరెక్ట్గా స్వర్గానికే వెళ్ళిపోవచ్చు కదా. మీ నాన్న కృష్ణప్రసాద్ బతికే ఉన్నాడు.
నువ్వు తలకురివి పెట్టను పిండ ప్రదానం చెయ్యను అన్నప్పుడే అనుమానించి ఉండాల్సింది. తప్పు చేశాను. గగన్ 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 కృష్ణ, అమ్మాయి కేపీ, మన కేపీ బ్రతికే ఉన్నాడు మీరా? ఆయన బ్రతికే ఉన్నారు. అపూర్వ, కేపీ బ్రతికే ఉన్నాడు. నానా నానా గగన్, నేను బతుకుండగా నువ్వు ఈ పాపం చేయకూడదురా. నా ప్రాణాలకి ప్రమాదం ఉందని తెలిసినా నువ్వీ పనిచేయడం ఇష్టం లేకే నేను బయటకు వచ్చాను. మావయ్య, నేను చెప్పాను కదా బయటికి రావద్దని. ఆయన ఎందుకు మావయ్య వచ్చారు? నోర్మోయ్, నోర్మోయ్, నోర్మోయ్.